టాలీవుడ్ లో సెన్సేషన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రెసెంట్ బ్యాడ్ టైం ఫేస్ చేస్తోంది. ఉప్పెన సినిమాతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ బ్యూటీ. అందం, నటన, నేచురల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫ్లాట్ అయిపోయారు. ముంబై బ్యూటీ అయినా సౌత్ హీరోయిన్స్ లో ఉండే సహజత్వం కృతిలో కనిపించింది. అందుకే ఈ అమ్మడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ అవ్వటం ఖాయమని అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఉప్పెన తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఫలితంగా కృతి టాలీవుడ్ సినిమా చేసి 1 ఇయర్ అయిపోయింది. ప్రెసెంట్ కోలీవుడ్ లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జెనీ అనే 2 సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఈ 2 మూవీస్ ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి హీరో ప్రదీప్ రంగనాథన్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార నిర్మాణం చేస్తోంది కాబట్టి ఈ కాంబినేషన్ తో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కృతి ఈ మూవీతో తన మార్క్ చూపిస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ కెరియర్ లో స్టార్ అయినప్పటి నుంచి కృతి హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. తన తండ్రితో కలిసి అక్కడే సెటిల్ అయింది. కానీ రీసెంట్ గా ఆమె మళ్ళీ చెన్నై నుండి ముంబైకి మకం మార్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాలు సక్సెస్ కాకపోతే బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని కృతి శెట్టి ఆలోచిస్తోందట. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకుందని ఆమె ఫ్రెండ్స్ చెప్తున్నారు. కృతి కెరియర్ మొదట సూపర్ 30 సినిమాతో బాలీవుడ్ లో స్టార్ట్ అయింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. కానీ ఆ తర్వాత కృతికి అక్కడ అవకాశాలు రాలేదు. అందుకే టాలీవుడ్ కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి అంటే ముంబైకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోందా లేక కోలీవుడ్ లోనే తన స్థానం బలోపేతం చేసుకుంటుందా అనేది టైమే డిసైడ్ చేస్తుంది.